ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మేమైతే మణికొండ నుంచి మియాపూర్కి అయితే వెళ్తున్నాము. వీడియో స్టార్ట్ చేసే ముందు లైక్ అయితే చేసేయండి. సో ఇది గచ్చిబౌలి ఫ్లైఓవర్, దీన్ని గచ్చిబౌలి సర్కిల్ అని అంటారు. ఇక్కడ చూడండి ఎన్ని ఫ్లైఓవర్స్ ఉన్నాయో. ఇక్కడ గచ్చిబౌలి ఫ్లైఓవర్స్ దగ్గర అన్ని బ్లూ కలర్లో ఫుట్బాల్ ప్లేయర్స్ది పెయింటింగ్ వేస్తున్నారు. ఇప్పుడు ఫుట్బాల్ మ్యాచెస్ జరుగుతున్నాయి కదా, సో వాళ్ళ పెయింటింగ్స్ వేశారు. వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్టు వేశారేమో. మొత్తం గచ్చిబౌలి ఫ్లైఓవర్స్ మొత్తం ఇలాగే ఫుట్బాల్ ప్లేయర్స్తో పెయింటింగ్ వేసి ఉన్నాయి. ఫుట్బాల్ టీంలో మీకు ఏ టీం ఇష్టమో కామెంట్ చేయండి. ఈరోజు సండే కదా, సో అంత ట్రాఫిక్ ఏం లేదు. మియాపూర్కి తొందరగా రీచ్ అవ్వచ్చు. చూడండి మొత్తం రోడ్స్ మొత్తం ఖాళీగా ఉన్నాయి. నార్మల్గా అయితే ఫుల్ ట్రాఫిక్ ఉండిద్ది ఇక్కడ. చూడండి ఈ ఫ్లైఓవర్ మొత్తం ఫుట్బాల్ ప్లేయర్సే పెయింటింగ్ వేసింది. సో ఇక్కడ నుంచి అయితే కొండాపూర్ ఫ్లైఓవర్ ఎక్కుతున్నాము. ఇక్కడ నుంచి ఏఎంబీ మాల్ కనిపించిద్ది. హైదరాబాద్లో ఉంటే కంపల్సరీ వీక్లీ వన్స్ ఏఎంబీ మాల్ వెళ్ళాల్సిందే. నార్మల్గా ఏఎంబీ మాల్ కాదు, దాన్ని సరస్ సిటీ మాల్ అంటారు. కానీ ఏఎంబీ మాల్ అంటేనే అందరికి తెలిసిద్ది. ఇక్కడ చూడండి చాలా చెట్లు ఉన్నాయి. ఆ బిల్డింగ్స్ చూడండి ఎంత పెద్దవిగా కనిపిస్తున్నాయి. ఇక్కడ మ్యాక్సిమం 40 ఫ్లోర్సే ఉంటాయి కమ్యూనిటీస్లో. ఇక్కడ నుంచి ఏఎంబీ మాల్ చూడండి ఎలా కనిపిస్తుందో, చాలా పెద్దదిగా ఉండిద్ది. హైదరాబాద్లో మార్నింగ్ టైం కన్నా నైట్ టైం ట్రావెలింగ్ చేస్తే చాలా బాగుండిద్ది. మార్నింగ్ టైం అంతేం అనిపించదు. ఏఎంబీ మాల్ కూడా నైట్ టైం వస్తే బాగుండిద్ది. అందరూ మ్యాక్సిమం వీకెండ్స్లో ఎక్కువ వస్తూ ఉంటారు. సో మేమైతే కొండాపూర్ నుంచి హఫీజ్పేట్ అలా మియాపూర్కి వెళ్తున్నాము. మియాపూర్లో ఒక చిన్న పని ఉంది, దానికోసమని వెళ్తున్నాము. అటు నుంచి మళ్ళీ కూకట్పల్లి అక్కడికి వెళ్ళాలి. ఇది హఫీజ్పేట్ ఫ్లైఓవర్, చిన్నదిగా ఉండిద్ది ఈ ఫ్లైఓవర్. ఇక్కడి నుంచి మియాపూర్ అయితే 2 కిలోమీటర్స్ అంతే చూపిస్తుంది. మియాపూర్లో వర్క్ అయిపోతే అక్కడి నుంచి మళ్ళీ ప్రగతి నగర్ కూకట్పల్లికి వెళ్తాము. ఎందుకంటే ఆయన ఫ్రెండ్స్ అందరూ అక్కడే ఉన్నారు. సో వాళ్ళని కలిసి అక్కడ కూడా కొంచెం పని ఉంది, అది చూసుకొని ఇంటికైతే రిటర్న్ అవుతాము. మియాపూర్కి అయితే రీచ్ అయ్యాము. చూడండి ఇక్కడ అంతేం ట్రాఫిక్ లేదు, సండే కదా, సో ఫ్రీగానే వెళ్ళిపోవచ్చు. ఇది మియాపూర్ సౌత్ ఇండియా మాల్. మియాపూర్లో ఎవరైనా ఉంటే నా వీడియో చూస్తుంటే కామెంట్ చేయండి. సో ఇదైతే మియాపూర్ మెయిన్ రోడ్. ఇక్కడ చూడండి మయూరి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అని చూపిస్తుంది కదా, సో ఇటు నుంచి లోపలికి అయితే వెళ్ళాలి. కొంచెం మనకి లోపల పని ఉంది. సో మియాపూర్ పర్లేదు, బాగానే ఉంది, గ్రీనరీగా ఉంది. సో ఇటు నుంచి అయితే వెళ్తున్నాము. ఇక్కడ చూడండి రోడ్డు మీద మ్యాంగోస్ అవి ఫుడ్ షాప్స్ ఉన్నాయి. ఇప్పుడు మ్యాంగో సీజన్ కదా, ఎక్కువ మ్యాంగోసే కనిపిస్తాయి. ఈరోజు వెదర్ చాలా కూల్గా ఉంది. సో వెదర్ చూడండి చాలా బాగుంది చూడ్డానికి. మియాపూర్లో వర్క్ కంప్లీట్ చేసుకొని కుకట్పల్లికి అయితే వెళ్తున్నాము. ఇది బాచుపల్లి ఫ్లైఓవర్, మియాపూర్ నుంచి బాచుపల్లికి ఉంది. రీసెంట్గానే ఓపెన్ చేశారు ఈ ఫ్లైఓవర్ని, చూడ్డానికి నీట్గా ఉంది కదా. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి అయితే వెళ్తున్నాము. వాళ్ళని కలిసి ఇంకా రిటర్న్ అయితే అవుతాము. ఈ ఫ్లైఓవర్ కూడా చాలా పెద్దదిగా ఉంది. మీలో ఎంతమందికి గార్డెనింగ్ ఇష్టమో కామెంట్ చేయండి. ఇక్కడ మొత్తం చెట్లు అవన్నీ ఉన్నాయి. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ని కలిసి అయితే ఇంకా ఇంటికి రిటర్న్ అయ్యాము. 6 అయింది టైము. 6 అయినా కూడా చూడండి మొత్తం వెలుతురుగా ఉంది. హైదరాబాద్లో 7కి చీకటి అవుతుంది. ఈవినింగ్ సన్సెట్ బాగుంది కదా. సో ఇక్కడి నుంచి అయితే మేము లూలు మాల్కి వెళ్తున్నాము. సడన్గా గుర్తొచ్చింది లూలు మాల్కి వెళ్దామని, సో అక్కడికి వెళ్తున్నాము. ఎందుకు వెళ్తున్నామంటే మ్యాంగోస్టీన్ ఫ్రూట్ ఉండిద్దని, దానికోసమని వెళ్తున్నాము. అది తీసుకుందామంటే మా హస్బెండ్ తీసుకెళ్తున్నారు. సో లూలు మాల్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఇది మియాపూర్ మెట్రో స్టేషన్. ఇక్కడి నుంచే మెట్రో స్టార్ట్ అయ్యిద్ది. ఇక్కడికి ఎండ్ అయిపోయింది మెట్రో చూడండి. ఇక్కడి నుంచి మెట్రో అయితే స్టార్ట్ అయ్యింది. ట్రాఫిక్ అయితే ఫుల్గా ఉంది. ఇక్కడ నుంచి జేఎన్టీయూ వెళ్ళి జేఎన్టీయూ నుంచి లూలు మాల్కి అయితే వెళ్ళాలి.
మాల్కి వెళ్ళే ముందు ఇక్కడ ఆగ్రోమెక్ హోమ్ స్టోర్ అని ఒక షాప్ ఉండిద్ది. ఇది మొత్తం కిచెన్ ఐటమ్స్ ఉండేది, చాలా ఫేమస్. నేనైతే ఇక్కడే తీసుకుంటూ ఉంటాను నాకు కిచెన్లో కావాల్సినవన్నీ. ఎవరైనా కూకట్పల్లిలో జేఎన్టీయూలో ఉంటే ఇక్కడికి వెళ్ళి చూడండి ఒకసారి, చాలా బాగుంటాయి. ఆఫర్స్ కూడా ఉంటాయి, రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి. సో ఇక్కడ నుంచి అయితే లులు మాల్కి వెళ్తున్నాము. చూడండి, ఈ పక్కనే వెజిటబుల్ మార్కెట్ కూడా ఉంది, చాలా రష్గా ఉంది. ఇక్కడ చాలా ట్రాఫిక్ ఉంది. సో లూలు మాల్ అయితే వచ్చేసింది. అండ్ సపరేట్గా లూలు మాల్కి ఒక వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. లూలు మాల్లో లోపలే ఏ షాప్స్ ఉన్నాయి, హైపర్ మార్కెట్ ఉంటుంది కదా, అది చాలా పెద్దదిగా ఉండిద్ది, చాలా మంది వస్తూ ఉంటారు. అది వీడియో తీద్దామంటే అక్కడ లోపల వీడియో తీయడానికి పర్మిషన్ లేదన్నారు. సో ఎక్కువ వీడియోస్ ఏం తీయలేదు. లోపలికైతే వెళ్తున్నాము. ఇది ఎంట్రన్స్, కింద బైక్ పార్క్ చేసేసి పైకి వెళ్ళాలి. 3 ఫ్లోర్స్ ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్ హైపర్ మార్కెట్, పైన షాపింగ్ మాల్స్ ఉంటాయి. 3rd ఫ్లోర్లో ఫుడ్ కోర్ట్ ఉండిద్ది. సో ఇది మొత్తం బైక్ పార్కింగ్. బైక్ అయితే ఇక్కడ పార్క్ చేస్తున్నాము. మాల్లో పిల్లలకి సైన్స్ ఫర్స్ అని ఒక చిన్న ప్రోగ్రాం జరుగుతుంది, బాగుంది, పిల్లలు ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. లులు మాల్ చూసుకొని అయితే బయటకు వచ్చేసాము. ఇక్కడ చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో. ఇక్కడి నుంచి ఇది నెక్సెస్ మాల్, లులు మాల్ తర్వాత నెక్సెస్ మాల్ వచ్చింది. జేఎన్టీయూ నుంచి వెళ్ళే దారిలో ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ పెట్టున్నారు. ఇది రామ్ మందిర్, చాలామందికి తెలిసింది, ఇది ఎప్పటి నుంచో పెట్టున్నారో. ఇంకా ఎవరైనా వెళ్ళకపోతే వెళ్ళి విజిట్ చేయండి, బాగుంది. ఫస్ట్ ఈ ఎగ్జిబిషన్, నెక్స్ట్ నెక్సెస్ మాల్, తర్వాత లులు మాల్, ఇలా వరుసగా ఉంటాయి. జేఎన్టీయూకి వెళ్ళే దారిలోనే ఉంటాయి. ఇక్కడ నుంచి అయితే డిఎల్ఎఫ్కి వెళ్తున్నాము. ఆకలేస్తుంది, ఏమైనా తిందామంటే డిఎల్ఎఫ్కి వెళ్ళాము. అక్కడ ఫ్రైడ్ మ్యాగీ తినేసి అండ్ మజ్జిగ తాగాము, బాగుంది మజ్జిగ. ఎవరైనా డిఎల్ఎఫ్కి వెళ్తే అక్కడ ట్రై చేయండి, 30 రూపీస్, బాగుంది. ఇంకా అక్కడ తినేసి డిఎల్ఎఫ్ నుంచి ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయ్యాము. సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.